అంబరాని అంటెల మంత్రి ఫారూక్ కుమారుడి జన్మదిన సంబరాలు. కుమారుడు పుట్టినప్పుడు కన్నా ఆ కుమారుడు తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సమాజ సేవకుడిగా ప్రజలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పుడు ఆ తండ్రికి కలిగే ఆనందం వర్ణనాతీతం. తండ్రి ఆశయాలను అడుగుజాడలను తూచ తప్పకుండా పాటిస్తూ ప్రజాభిమానం పొందిన తెలుగుదేశం నాయకుడు ఫిరోజ్ జన్మదిన వేడుకలు ఈ రోజు నంద్యాల పట్టణంలో అభిమానులు మధ్యాహ్న సంబరాలు అంబరాని అంటెల ఫిరోజ్ అభిమానులు నిర్వహించుకున్నారు. రాజకీయాలలో అజాత శత్రువులు అని వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో న్యాయశాఖ మంత్రి ఫారూక్ ఒకరిని నొప్పించక మంచితనంతో ఒప్పిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలిచిన మంత్రి ఫారూక్ ఆదర్శాలను పూనిపుచ్చుకొని తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ ప్రజాభిమానం సొంతం చేసుకుని అజాత శత్రువుగా రూపొందిన ఫిరోజ్ గురించి పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా పార్టీలకు అతీతంగా చేయుతనందిస్తూ కష్టమన్న వారికి తనకు తోచిన విధంగా సాయం చేస్తూ ఆదరిస్తున్న ఫిరోజ్ అంటే ఈ రోజు నంద్యాలలో ఎంతో మంది యువకులకు మార్గదర్శకంగా నిలిచారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ ఘన విజయంలో ఫిరోజ్ పోషించిన పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా యువత ఫిరోజ్ అడుగుజాడల్లో నడుస్తూ రక్తదానం, మొక్కలు నాటడం, అన్నదానాలు పనులకు అండగా ఉంటూ ఫిరోజ్ ఆశయాలకు అనుగుణంగా సేవ కార్యక్రమాలలో దూసుకుపోతున్నారు. నేడు ఫిరోజ్ అంటే ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అని రాష్ట్రమంతా ఫిరోజ్ పేరు మారుమోగిపోతుంది. ఇదంతా కేవలం ఒక రోజుతోనే ఒక సంవత్సరంలో వచ్చిన పేరు కాదు. తన తండ్రి మంత్రి ఫారూక్ అడుగుజాడలను అనుసరిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా తన జీవిత గమ్యాన్ని నిర్దేశించుకుని పార్టీ అంటే పదవుల కోసం కాదు, పేదల అభివృద్ధి కోసం తన వంతుగా ఎంతో కొంత చేయాలనే లక్ష్యంతో ఆనాడు మంత్రి ఫారూక్ అవలంబించిన కార్యక్రమాలు అనుసరిస్తూ ఇంతింతై ఆశిస్తూ ఫిరోజ్ ఎదిగారు. నేడు ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని కుల మతాలకు పార్టీలకు అతీతంగా కేవలం యువకులే కాకుండా పలు రంగాల్లో ప్రసిద్ధులైన ఉద్దండి పండితులు సైతం ఫిరోజ్ జన్మదిన కార్యక్రమంలో పాల్గొని తమ సంతోషాన్ని వెలుబుచ్చారు. ఇలాంటి పుట్టినరోజులో ఫిరోజ్ మరెన్నో జరుపుకోవాలని మనసారా దీవించారు. Okay, right? Pampisha. Next. Pampisha. Okay, right? Okay, ba? Okay na? Okay, thank you. Right, next. Side. Okay, na? Oh